Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, ఇదంతా కౌన్సిలింగ్ టైం. సో జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ కావచ్చు, ఇక తెలంగాణ అండ్ ఆంధ్ర ఈఏపీ సెట్, అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కూడా నడుస్తూనే ఉన్నాయి. సో ఒకవైపు కౌన్సిలింగ్స్ నడుస్తున్నాయి, పేరెంట్స్ అందరూ వచ్చినటువంటి బ్రాంచెస్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ సో గత 2-3 ఇయర్స్గా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి బ్రాంచెస్ అంటే సిఎస్సి అండ్ సిఎస్సి విత్ ఏఎంఎల్, డేటా సైన్స్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ వంటి బ్రాంచెస్ జాయిన్ అవుతున్నారు అనమాట. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అటువైపు వెళ్తున్నారు. కొంతమంది తమకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్స్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు అనమాట. ఎవరైతే ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్, కెమికల్ వెళ్తున్నారో వారిలో ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది లేదు. బట్ ఎవరైతే ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ వైపు వెళ్తున్నారో అందరికి కూడా చిన్న సందేహం అన్నమాట. ఎందుకంటే ఒకవైపు రోజు పేపర్లో చూసిన, మన న్యూస్ విన్న, ఛానల్స్లో కూడా మనం చూసినట్లయితే లేఆఫ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, సైలెంట్ లేఆఫ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇంకోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు, పోతాయని కొంతమంది అంటున్నారు. మరి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయితే మరి 4 ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మరి ఏ కాలేజీ తీసుకున్నా కానీ మెజారిటీ ఆఫ్ ది సీట్స్ అనేవి కంప్యూటర్ సైన్స్లోనే ఉన్నాయి. అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. మరి ఎటువంటి కాలేజీని మనం ఎంపిక చేసుకోవాలి? మరి ఎంపిక చేసుకున్నటువంటి కాలేజీలో ఏ కోర్స్ అయితే బెటరు, మనం తీసుకున్నటువంటి కోర్సు అంటే ఎస్పెషల్గా సిఎస్సిలో మరి ఆ కోర్సుకు సంబంధించినటువంటి స్కిల్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎప్పుడు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, నేర్చుకున్నప్పటికి కూడా 4 ఇయర్స్ తర్వాత మనకి ఈ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? సో మరి ప్రీవియస్గా జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అప్పుడు ఉన్నటువంటి స్కిల్స్కి రేపు 2028లో మీరు బయటకు వస్తారు, అప్పుడు ఎటువంటి స్కిల్స్ అనేది మీకు అవసరం అండ్ ఎటువంటి కొత్త రోల్స్ అనేవి మీకు వస్తుంటాయి, ఎటువంటి అప్డేట్స్ అనేవి జరుగుతుంటాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే రేపు సండే మీకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్లో ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి నెక్స్ట్ వేవ్ వారు టోటల్గా హెచ్ఆర్స్ అనమాట, అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ యొక్క హెచ్ఆర్స్తోని ఒక వెబినార్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అనమాట. ఆన్లైన్ వెబినార్, ఇది ఫ్రీ వెబినార్. ఇక్కడ చాలామంది హెచ్ఆర్స్ అనేది ఈ మీటింగ్లో పాల్గొని స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతున్నారు. అంటే మీరు తీసుకున్నటువంటి బ్రాంచెస్లో మీరు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, రేపు ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ మీకు రాబోతున్నాయి, మరి ఈ ఫీల్డ్ ఎలా ఉండబోతుంది అనేది అన్ని విషయాలు కూడా వారు ఆ వెబినార్లో డిస్కస్ చేస్తారు. వెబినార్ అనడం కంటే ఒక చర్చా వేదిక అనుకోవచ్చు. ఇందులో కనుక మీరు పాల్గొనాలనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఆ లింక్ ద్వారా రిజిస్టర్ అయిపోయి మీరు ఆ చర్చా వేదికలో ఆ ఇష్టాగోష్ఠిలో మీరు వినొచ్చు అనమాట. విన్న తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే వారి నుంచి డౌట్స్ అది కూడా క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి ఇద్దామనే ఉద్దేశంతో వారు నాకు సమాచారం పంపిన వెంటనే ఈ వీడియో చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్ ఆ కార్యక్రమాన్ని మీరు అటెండ్ అయ్యి మీకున్నటువంటి డౌట్స్ కానీ లేకపోతే మీకున్నటువంటి సందేహాలు, మీకున్నటువంటి భయాలన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు. కాబట్టి తప్పక అటెండ్ అవుతా అనుకుంటూ సో ఆ వీడియో కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి రిజిస్టర్ చేసుకుని అటెండ్ కండి. Have a nice day. All the best for your bright future.